క్యారేజెస్కి క్విక్గా అయిపోయే కర్రీ క్యాబేజీ కర్రీ. స్టవ్ మీద కళాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఇందులోని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలానే కరివేపాకు వేసి ఇది కాస్త వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సన్నటి ఉల్లిపాయలు ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని లైట్గా వేయించుకున్నాక ఇందులో హాఫ్ స్పూన్ పసుపు అలానే ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇది అలా వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ తురుముని ఇందులో యాడ్ చేసుకొని ఉల్లిపాయలు అలాగే క్యాబేజీ కలిసినంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 3-4 నిమిషాల పాటు మగ్గనిచ్చి మూత తీసి కర్రీని ఒకసారి కలుపుకోవాలి. 1 స్పూన్ కారం వేసి కర్రీ అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. క్యాబేజీ సగం వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని కర్రీలో మిక్స్ అయినంత వరకు కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు దీన్ని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాబేజీ కర్రీ రెడీ.